క్రీడలతో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కర్రి పద్మశ్రీ పేరాబత్తుల రాజశేఖరం పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రకాశం అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ అధ్యక్షతన వహించారు. అండర్ 14, 17, 19 బాలబాలికల విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పంతం నానాజీ కర్రి పద్మశ్రీ రాజశేఖరం మాట్లాడుతూ స్క్వాష్ అనేది కేవలం క్రీడ మాత్రమే కాదని శరీరం మనసును సమానంగా శక్తివంతం చేసే ఆరోగ్యకరమైన కసరత్తు అన్నారు. ఈ వేగవంతమైన ఇండోర్ గేమ్ గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుందని, శక్తి సమన్వయాన్ని పెంపొందిస్తుందన్నారు. వేగవంతమైన స్పందన సామర్థ్యాలను మెరుగుపరుస్తుందన్నారు. యువతలో దృష్టికి పదును పెట్టి ఒత్తిడిని తగ్గిస్తూ వ్యూహాత్మక ఆలోచనలు అభివృద్ధి చేసే ప్రత్యేకత కూడా ఈ ఆటలో ఉందన్నారు. కార్యక్రమంలో డీఈఓ పిల్లి రమేష్, రాష్ట్ర వ్యాయామ విద్యా పర్యవేక్షణ అధికారి మహబూబ్ బాషా, అబ్జర్వర్ ఎస్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె శ్రీనివాస్, కాకినాడ జిల్లా పీఈటీల అసోసియేషన్ అధ్యక్షుడు పి శ్రీనివాస్, ఏసీఎఫ్ మాజీ సెక్రటరీలు లంకా జార్జ్, రవిరాజ్, జి సునీల్ కుమార్, కె మంగమ్మ, జీజేఆర్ఎస్ కౌ, సూరిబాబు, నాగమణి, దీప్తి ఎస్తేర్, డిఎస్ఏ కోచ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మనకి స్వాతంత్రం రాకముందు వందే మాతరం అని చాలామంది స్వాతంత్ర యోధులు, పోరాట యోధులు ఉరికంబాన్ని ఎక్కే ముందు కూడా, చనిపోయే ముందు కూడా వందే మాతరం అని చెప్పి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఈ గీతానికి ఎంత ఇన్స్పిరేషన్, ఎంత ప్రభావం చూపిందో స్వాతంత్ర పోరాటంలో మీ అందరికీ మనం తెలుసుకోవాలి. ఆయన ఈ గేయాన్ని రాసినప్పుడు వందే మాతరం అంటే తల్లికి వందనం, అంటే నా జన్మభూమికి వందనం అనే దాంతో మొదలుపెట్టారు. భారతమాతని ఒక దేవతలాగా భావించి ఆవిడ శక్తిని, సామర్థ్యాన్ని కూడా ఈ గేయంలో పొందుపరచడం గొప్ప విశేషం. ఈరోజు యాదృచ్ఛికంగా మరి 150 సంవత్సరాల సందర్భంగా కూడా ఇక్కడ మనం ఈ స్పోర్ట్స్ కూడా మొదలు పెట్టుకున్నాం. కాబట్టి ఇలాంటి గొప్ప విషయాలు, గొప్ప వ్యక్తుల త్యాగాలు ఇవన్నీ కూడా మనం స్మరించుకుంటూ భవిష్యత్తులో మీరందరూ కూడా గేమ్స్లోనే కాదు, చదువులోని, అలాగే మీ జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తి ఇచ్చినట్టున్నారు కూడా ఒట్లు. ఆయన అయితే ఒక మీటింగ్లో అయితే బహిరంగంగా చెప్పాడు. ఆయన చెప్పడం తర్వాత మెటీరియలైజ్ అయిందో లేదో నాకు తెలియదు. కానీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్పోర్ట్స్ని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ స్పోర్ట్స్ కోటాలో 2% నుంచి 3%కి ఇవాళ ఇంక్రీజ్ చేశారు. మన డిఎస్సిలో ఇవాళ సుమారు 450 మంది, 470 మంది ఇవాళ డిఎస్సిలో మొన్న స్పోర్ట్స్ కోటాలో ఎన్నికైన ఉన్నారంటే స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత అన్నది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇంకోదానికి నా కళ, ప్రతి స్కూల్లో ఎన్సీసీ ఉండాలి. ఎన్సీసీ కోటాతోటి డాక్టర్లు అయిన వాళ్ళు ఫాలోఅప్ చేసి వాళ్ళు డాక్టర్లు అయ్యేటట్టు ఆ సీట్ వచ్చినట్టు చేసిన వాళ్ళు నేను కొంతమంది నా చేతుల ద్వారా 3-4 ఎన్సీసీ సర్టిఫికేట్ అప్పట్లో రక్షరాజ్య మంత్రిగా పల్లవరాజు గారు ఉన్నప్పుడు వారు ఫాలోఅప్ చేసి ఆయన పరిధిలో ఎన్సీసీ ఉన్నప్పుడు దాన్ని ఫాలోఅప్ చేసి మన కాకినాడ నుంచి ఫిషర్మెన్ ఒక 4 డాక్టర్లు అయ్యి పరిస్థితి ఇవాళ స్పోర్ట్స్ కోటాలో అంటే మీరు అంటే వృత్తిలో కూడా వెళ్ళొచ్చు. అంటే మనకి తెలుసు రీసెంట్గా కూడా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇది కంపల్సరీ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే జూడో వంటి ఆర్ట్ నేర్చుకోవడం వల్ల మీరు ఒక కెరియర్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. సో ఇది ఆల్ ఇన్ వన్ అన్నది మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇంకొకటి చెప్తున్నాను, మనం దీన్ని చేయడం వల్ల ఏంటంటే డైలీ ఒక సిస్టమ్ అనేది మారుతుంది. అంటే మార్నింగ్ లేచిన వెంటనే మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్. యూ కెన్ టేక్ ఇట్ జూడో, యూ కెన్ టేక్ ఇట్ మెడిటేషన్, యూ కెన్ టేక్ ఇట్ యోగా, యూ కెన్ టేక్ ఇట్ రన్నింగ్. అలాగే ఏదో ఒక స్పోర్ట్ అన్నది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నది పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఈరోజు పిల్లలు అనుకోవడం కాదు, యు ఆర్ ద కంట్రీస్ ఫ్యూచర్. అంటే కంట్రీ యొక్క ఫ్యూచర్ అంతా కూడా మీ చేతుల్లో ఉంది. మీరు అందంగా చదువుకోవాలి, ఆనందంగా చదువుకోవాలి, అలాగే అందమైన భవిష్యత్తుని నిర్మించుకోవాలి. సో అవన్నీ ఉండాలి అంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు, అలాగే మీ చదువుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు చెప్పిన ప్రకారం మీరు స్టెప్స్ వేస్తూ వెళ్తే లైఫ్లో సక్సెస్ అన్నది తప్పనిసరి.